మెమరీ బాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కొత్త విషయం ఏంటంటే మనం ఇవాళ మాట్లాడుకునేది ప్రతి పిల్లవాడు పిల్ల అంటే యుక్త వయసు వచ్చిన యువతి యువకులందరూ ఒక కళ ఏంటంటే ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు ఏ కళ అంటున్నారంటే ఎక్కువ మంది అంటే అబౌవ్ 70% అవకాశం ఉన్నంత మటుకు అమెరికా కానీ ఇతర దేశాల్లో చదువుకుని అక్కడ సెటిల్ అయితే మన భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక దృక్పథంతో వెళ్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఇదివరకు ఇంజనీరింగ్ కాలేజీలు ఒక 20 సంవత్సరాల క్రితం ఒక 10,000 మంది రాస్తే ఒక 10 సీట్లు ఉండేవి. ఇప్పుడు 10,000 మంది రాస్తే 11,000 సీట్లు ఉంటున్నాయి. అంటే ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు అధికంగా అవటం వలన టెక్నికల్ కోర్సు అంటే కంప్యూటరైజ్డ్ ఆధునికంగా యుగానికి సంబంధించిన కంప్యూటరైజ్డ్ కోర్సులు ఉండటం వలన ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు మనకి ఇతర దేశాల్లో దొరుకుతున్నాయి అనే విధానంతో ఇప్పుడు ఆర్థికంగా అందరం బలపడ్డాము. ఇదివరకు ఏదో కొంతమంది ఊళ్ళో ఒక 2-3 వెళ్ళేవాళ్ళు, వాళ్ళందరూ వెళ్తుంటే వీళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళి మనం ఎప్పుడు వెళ్తామా అని ఆలోచన చేసేవాళ్ళు. ఇప్పుడు దగ్గర చాలామంది ఇంటికి ప్రతి ఒక్కళ్ళ ఇంటికి ఒకళ్ళైనా ఇతర దేశాల్లో చదువుకుని అక్కడ సెటిల్ అవుతున్న వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. సరే, ఇదంతా బాగానే ఉంది. మనం మీ అబ్బాయి మీ అమ్మాయి ప్రయాణం అమెరికా వైపు, మరి 60 తర్వాత మీ ప్రయాణం ఎటు అంటే వాళ్ళు వెనక్కి వస్తారా వెనక్కి రాదా అనేది బేతాళ ప్రశ్న. ఇప్పుడు నాకు తెలిసిన నేను ఈ వీడియోలో నేను ఎవరిని కించపరచడం కానీ ఎవరి మనోభావాలను దెబ్బతినే అవకాశం కానీ పెట్టుకోవద్దు. ఎందుకంటే ముందే నేను సారీ అంటున్నాను దానికి. ఎందుకంటే మీరు అనుభవించుకోవచ్చు. ఎందుకంటే మనం నిజం మాట్లాడుకున్నప్పుడే విషయాలు బయటకు వస్తాయి. ఇవాళ 460 అనాథ శరణాలయాలు ఉన్నాయి హైదరాబాద్ చుట్టూ. ఇవన్నీ కొన్ని పెయిడ్ కొన్ని నాన్ పెయిడ్ సోషల్ వర్క్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇన్ని అనాథ శరణాలయాలు మనకు తయారవుతున్నాయి? ఎందుకు అంటే ఇక్కడ సమస్య మనం పూర్వం ఏంటంటే ఇప్పుడు నా వయసు ఉన్న వాళ్ళందరూ అరే మా నాన్న చాలా కష్టపడి చూసుకుని మనం చదివించుకునేవాడు, తల్లి తండ్రి అంటే గౌరవం ఉండేది, వాళ్ళ కష్టం మనం చూసి బతుకుతున్నాం. నేను వచ్చేటప్పటికి అంటే నా వయసు వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారు, అరే మా నాన్న పడే కష్టం మా పిల్లలు నేనేదో పడి ఉంటాను. ఎందుకంటే అక్కడ పేదరికంగానే అప్పుడు జరిగిన ఆర్థిక పరిస్థితులు కానీ వనరులు కానీ అందరికీ సమానంగా లేవు ఇప్పుడు ఉన్నట్టు. దానికోసం ఏం చేస్తున్నాం అంటే ప్రేమను అతి ప్రేమతో పిల్లల్ని మనం పెంచేసి వాళ్ళకి ఓన్లీ ఇవ్వటం, చదువుకోరా అంటే ప్రేమను ఇవ్వటం తప్పితే ప్రేమను తీసుకోవడం, మన కష్టం తెలియకోకుండా వాళ్ళని పెంచుకుంటున్నాం. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు అమెరికా వెళ్ళిన తర్వాత అదే విధానంలో పెరిగారు. అంటే ఇవ్వటం లేకుండా తీసుకోవడం వరకు నేర్చుకుని అమెరికా వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే పాశ్చాత్యక పోకళ్ళు అక్కడ ఉన్న పరిస్థితులకి వాళ్ళు సెట్ అయిపోయి మనం ఎంత మట్టుకు చూసుకుంటామో టైం కుదరదు. కాబట్టి ఇవి మనం దృష్టిలో పెట్టుకుని మనం పిల్లల్ని ప్రతి పౌరుడు చదువుకున్న వాళ్ళంతా అమెరికా వెళ్ళిపోతే మన దేశం ఏమవుతుంది? మన దేశంలో యువకులు ఎక్కువ. అంతా ప్రతి వాళ్ళు ఇదివరకు ఇంటికి ఒకళ్ళు వెళ్ళేవాళ్ళు, 3 ఉండేవాళ్ళు. ఉన్న ఇద్దరిలో ఇప్పుడు 2ని పంపిస్తున్నారు. ఆ తర్వాత 60 వచ్చిన తర్వాత నీకు డబ్బు ఒకటే మిగులుతుంది, మనం వెళ్ళి ఆ చలి ప్రదేశాన్ని ఉండలేము, మన జీవన విధానం వేరు, ఈ జీవన విధానం వేరు. కానీ పూర్తిగా పౌరసత్వాలు వస్తాయా అంటే రావు, వాళ్ళు వెనక్కి వస్తారా అంటే రావు. ఇట్లాంటి ప్రశ్నలు బేతాళు ప్రశ్నలు చాలా ఉన్నాయి. వాటికి మళ్ళీ ఫర్దర్గా మనం పోదాము. ఇక్కడ ఏంటంటే మనం ఈ పిల్లల్ని మనం ఈ విధంగా పంచటం మూలాన మనం నిన్న ఇంకొకసారి మనం రామ జన్మభూమి శ్రీ బాలరాముడిని మనం ప్రతిష్ఠించుకున్నాం 22వ తారీఖున. బాలరాముడికి జయజయలు పలుకు. త్రేతాయుగంలో ఉన్న బాలరాముడిని ఇప్పుడు వరకు ఎందుకు ఉన్నాడు అంటే మన రామాయణం గురించి నేను చెప్పాను నా చేతనైన విధంగా. అవన్నీ మన జీవితంలో గడపాలి అంటే ఇప్పుడు మనం పిల్లల్ని అమెరికా పంపించటమే జయం, వాళ్ళని ఏదో ఉన్నత స్థితిలో ఉంచటమే జయం అంటే భారతదేశంలో త్రేతాయుగం ద్వాపరయుగం ఇన్ని యుగాలు బట్టి ఎంతోమంది ఎన్నో రకాలుగా జీవించాం. అప్పుడు కంప్యూటర్ ఉందా? పెద్ద హాస్పిటళ్ళు ఉన్నాయా? ఏమీ లేవు. ఆయుర్వేదం ఒకటే ఉంది, చెట్టు పుట్ట ఆకు మందు. ఈ చెట్టు పుట్ట ఆకు మందు అనేది ఆయుర్వేదం, ఆయుష్ను పెంచేది ఆయుర్వేదం. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆయుర్వేదం అనేది
ఒక ఆకు తినండి మీకు షుగర్ తగ్గుద్ది, ఈ తలకిట్లా రాసేసుకోండి మీరు నల్లబడిపోతే ఎంటికలు వచ్చేస్తాయి. కాబట్టి ఇట్ రిక్వైర్స్ ఫార్ములా. వాళ్ళు ఆచార్యులు మన ఆయుర్వేదంని మనకి ఇచ్చేవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక ఫార్ములా, కొన్ని రకాల చెట్టు మందులు సీక్రెట్గా తయారు చేసి ఉండల రూపంలో ఇచ్చేవాళ్ళు. ఆ ఉండల రూపంలో మనం తినటం వలన ఏమయ్యేదంటే మనకి వేడి చేసేది. ఆయుర్వేదం అంటే వేడి చేస్తుంది అనేది ఒక అపోహ మాత్రమే. ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ మెడిసిన్స్ వచ్చినాయి. ఆయుర్వేదం వైపు ఒక చూపు చూడండి. ఆయుర్వేదం వెంటనే మీకు పారాసెటమాల్ వేసుకున్నట్టు నొప్పి తగ్గిపోదు. ఆయుర్వేదం ఏం చేస్తుందంటే ఒక సిస్టమ్ని తయారు చేస్తుంది. బాడీలో ఉన్న టాక్సిన్స్ కానీ మనలో చెడు పదార్థాన్ని మెల్లిగా తీసేసి మన ఆయుష్ని పెంచుద్ది, అంటే ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుంది. ఒక్కసారే తగ్గదు. కాబట్టి మీకు ఓర్పు అనేది ఆయుర్వేదం మందు వాడుతుందోనే ఓర్పు వస్తుంది మనిషికి. ఎవరైతే ఆయుర్వేదం హోమియోపతి మందుల మీద వాళ్ళకు నమ్మకం కలుగుద్దో వాళ్ళలో ఓర్పు ఎక్కువ ఉంటుంది. అది నేను అబ్జర్వ్ చేసింది. అందుకే నేను ఆయుర్వేదాన్ని సనాతన ధర్మంలో ఒక భాగంగా నేను ఆయుర్వేదంలో ఒక కంపెనీ పెట్టాను. దాని పేరు రుద్ర ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. హెయిర్ ఆయిల్, పెయిన్ ఆయిల్, షుగర్ మెడిసిన్, మోకాళ్ళ నొప్పులకు మెడిసిన్, జనరల్ మెడిసిన్ ద్వారా అనేక మందికి నేను సర్వీస్ చేయడానికి ఆ కంపెనీని పెట్టుకున్నాను. నా ప్రతి రూపాయిలో ప్రాఫిట్లో 20% ఈ చెట్లు నాటడానికి, చెట్లు పెంచడానికి నేను ఉపయోగిస్తాను. ఈ సబ్జెక్టు వేరే రూపంకి వెళ్ళింది. ఇప్పుడు అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు వాళ్ళకి లీవ్ దొరకటం, రావటం, వాళ్ళు చూసుకోవటం కుదరట్లేదు. ఇక్కడ స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవటం, మళ్ళీ వేరే ఆన్లైన్ ద్వారా యాప్ ద్వారా మెడిసిన్స్ తెచ్చుకోవటం, ఇంటికే పరిమితం అయిపోతున్నారు. ఇంటికి పరిమితం అయిపోయి మనం ఆరోగ్యంగా జీవించటానికి రోజుకు ఒక 10 రకాల మందులు వేస్తున్నారు. అక్కడ లైఫ్ స్పిరిట్ ఏముందంటే ఒక మెకానికల్ లైఫ్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా అనారోగ్యం పాలయ్యి 90 సంవత్సరాలు బతకాల్సిన మనం చాలా తక్కువ సంవత్సరాలు అంటే ఆరోగ్యంగా బతుకుతున్నాం అనుకుంటున్నాం. కానీ దాంట్లో మనం మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి, ఇల్లు కట్టుకున్నాడు, బంగ్లా కట్టుకున్నాడు అనే విధంగా మాట్లాడుకుంటాం. కానీ గుండెల్లో వాళ్ళు లేని బాధని ఎవరిని వర్ణాతీతం అయిపోయింది. కాబట్టి మన హిందూ ధర్మం అనేది కుటుంబ ధర్మం. మనమంతా కుటుంబంగా ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకుంటూ, మన జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుంటూ, మంచి ఆహారం తీసుకుంటూ మనం జీవించడం ద్వారా భారతదేశంలో మనం త్రేతాయుగంలో తెచ్చిన రామరాజ్యాన్ని, కలియుగ రామరాజ్యం మళ్ళీ రావాలి అంటే మనం అందరూ చాలా జాగ్రత్తగా కొత్తగా ఆలోచించాలి. కొత్త ధర్మబద్ధంగా మనం ఉండాలి. అవినీతి జరిగితే, అవినీతి చూస్తే, అవినీతి వింటే అది ఏ విధంగా మనం సమూలంగా నాశనం చేయాలనే మాకు దృఢ సంకల్పంతో ఉండాలి. తప్పితే అది ఎవరో ఒకళ్ళు చేస్తారులే మనకెందుకు అంటే సమాజంలో వలస అంటే మనం వేరే కంట్రీకి వెళ్తున్నామంటే వలస వెళ్ళినట్టే. పాపం వాళ్ళ బాధలు వర్ణాతీతం. అమెరికా వెళ్ళిన తర్వాత చలిగా ఉంటుంది, ఒక పద్ధతిలో మనలాగా హ్యాపీగా ఉండరు. కానీ ఒక గడియారంలో ముళ్ళులాగా చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు, సెకండ్ ముళ్ళు తిరిగినట్టు ఆ గడియారంలో తిరుగుతూ మనకి డాలర్ల రూపంలో మన ఇండియాకి మనకి డబ్బులు పంపిస్తున్నారు. మనమంతా వాళ్ళు పంపిన ఆదాయంతో చాలా వనరులని మన భారతదేశంలో సమకూర్చుకుంటున్నాం. అంటే అమెరికా వెళతాం అంటే వాళ్ళ దేశానికి ఉపయోగపడటం కూడా ఒక రకం. అది సాక్రిఫైస్ చేసి వెళ్ళటం. ఒక సైనికుడు మిలిటరీలో ఉంటాడంటే వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉంటాడు. అదేవిధంగా అతను ఇప్పుడు అమెరికా వెళ్ళిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ మనకి చాలా మేలు చేస్తున్నారు. కానీ వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత సనాతన ధర్మం గురించి, రామాయణం, భారతం, భాగవతం ఆ పిల్లల్ని ఎట్లా పెంచుకుంటున్నారు అనేది మీరు చూసుకోవాల్సింది. కాబట్టి ఇక్కడ చిన్న సబ్జెక్టు కానీ టైం పడుతుంది. ఇంకొక రోజు నేను ఈ అమెరికా మీకు 60 వచ్చిన తర్వాత మీ పిల్లలందరూ అమెరికాలో ఉంటే మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఏం చేయగలరు, మీ బాధలు ఏంటి అనేది ఇంకొకసారి మనం డిస్కస్ చేసుకున్నాం. సర్వోజన సుఖనోభవంతు. మీరందరూ భారతదేశంలో మన పిల్లలు అమెరికాను, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, లండన్ వెళ్ళకోకుండా మనం ఇక్కడ ఉండే విధంగా మన సమాజంలోని కావలసిన వనరులను సమకూర్చుకుంటూ వాళ్ళకు ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తే మనందరం వసైక కుటుంబం అంటారు. అంటే
తల్లి తండ్రి పిల్లలు అందరూ ఒక దగ్గర జీవించటం అది ఒక ఆనందకరమైన జీవితం. మన సనాతన ధర్మంలో కుటుంబ వ్యవస్థే మనది. ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో చిల్లులు పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయి అనేది ఇంకో సబ్జెక్ట్ ద్వారా తెలుసుకుందాం. ఇది జస్ట్ మీ ఆలోచన కోసం. ఇది అమెరికా వెళ్ళిన పిల్లల్ని కానీ అమెరికాని వాళ్ళ తల్లిదండ్రులు కానీ నేను నమస్కరిస్తున్నాను. మీ సాక్రిఫైస్ అనేది చాలా విలువైనది, దానికి వెలకట్టలేనిది. మీరు ఎప్పుడు అభినందనీయులే. మీ పిల్లలకి మీరు దూరంగా ఉండటం అదొక అనుభూతి అయినా కానీ బాధాకరమైన విషయం. అందరూ దీన్ని నేను షేర్ చేసినట్టు మీరు కూడా షేర్ చేసి ఒకసారి ఆలోచించండి. నమస్తే. ఇంతటితో జేపీ సార్ నమస్తే. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మెమరీ బాక్స్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.